ముగ్గురు పోయిందంట మేడం. ముగ్గురు ఎవరో మనకు తెలియదు. ఇద్దరు మొగోళ్ళు అంట, ఈమంట. ఆహా. పోయి ఫస్ట్ స్టేజ్ దగ్గర ఉంటారు వీళ్ళు. రూమ్లోకి ఎంటర్ కాయేటప్పుడే ఇల్లు ఉంటుంది మా బావ వాళ్ళది. ఓకే. అయితే వాళ్ళని అడిగిందంట. అడిగితే ఆయన అన్నాడంటే ఇట్లా స్వాతి అనేది ఆమె తెలుసా, తిరుపతి వాళ్ళ వైఫ్ అని అంటే, తిరుపతి వాళ్ళ వైఫ్ ఎందుకు అవుతుంది, ఆమె 16 సంవత్సరాలు అవుతుంది వాళ్ళు విడిపోయి, ఆమెదేమో ఆమె ఉంటుంది, వాడు ఇంకో పెళ్లి చేసుకొని వేరే కాడ ఉంటాడు అని చెప్పేసి అన్నాడట. ఓకే. అంటే ఈయన మా బావ దగ్గరనే వాళ్ళ నెంబర్ తీసుకున్నదట. ఎవరు, రజనీ? తీసుకొని ఫోన్ చేసి మేము ఇంటికి వచ్చినాను, మీతో కొంచెం మాట్లాడాలి, మీరు వస్తారా అది ఇది అని అన్నాక, వాడు అక్కడక్కడే ఉన్నాడంటే దెబ్బ పండేసుకొని వాడు వచ్చిండట రజనీ దగ్గరికి. ఓకే. వచ్చినాక అన్న ఇట్లా చేస్తాంది మమ్మల్ని, ఇట్లా మా ఆయనని ఇట్లా నన్ను ఇబ్బంది పెడతాంది, మా ఆయన తీసుకొని పోయింది, ఆ 10 లక్షలు మా ఆయన తీసుకొని పోయింది ఇప్పుడు అని చెప్పేసి చెప్పిందంట. చెప్పంగానే వీడు ఇక వాడికి ఛాన్స్ దొరికింది కదా, అవసరం అయితే మీకు డబ్బులు ఇస్తా, మీరు నాకు ఒక మా వాయిస్ రికార్డింగ్ ఇవ్వాలి, మీరు ఆమె గురించి ఏమేమి ఉన్నాయో మొత్తం చెప్పాలి అని చెప్పేసి మాట్లాడిందంట మా బావ ముందట్లే. అయితే మా బావ అన్నాడంట, అమ్మ మీరేమన్నా ఉంటే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పోండి, అమ్మాయి అమ్మ వాళ్ళు వరంగల్నే కదా, అక్కడికి వెళ్ళండి, ఆ అమ్మాయితో చూసుకోండి, మీరు మా ఊళ్ళో వచ్చి మా పాలలో ముంగట మా పరువు తీసుడు ఎక్కడిది అని చెప్పేసి మా బావ మాట్లాడిండట. మాట్లాడితే వీడు మా ఆయన అన్నోడు నీకు అవసరం లేదు అది ఇది అని చెప్పేసి మా ఆయన మధ్యలోకి వెళ్ళి తీసేసింది. తీసేసినాక వీళ్ళందరూ కలిసి 5,000 తీసుకొని వాడు ఇదంతా కథంగా చెప్పిండు అన్నట్టు. 5,000 ఇచ్చిందా రజని? 5,000 ఇచ్చిందంట. ఎవరు చెప్పిండ్రు? మీ బావగారు చెప్పిండా 5,000 తీసుకున్నాడు మీ ఆయనని? అవును చెప్పిండు. అయితే ఏం జరిగిందిరా అంటే, నేను ఉన్నది నుండి చెప్పేసిన, ఇలా అయితే ఇలా అయింది, ఇట్లా ఉన్నాం బావా, పెళ్లి చేసుకున్నా, ఇట్లా నేను ఆయనతో విడిపోయినా కాబట్టి నా పర్సనల్ నాకు ఉంటది, పెళ్లి చేసుకుంటాను వచ్చిండు, ఇట్లా మోసం చేసిళ్ళు, భార్య భర్తలకి ఇద్దరు తెలిసి మోసం చేసిళ్ళు, ఇప్పుడు ఇల్లు కడుతున్నాను డబ్బులు తీసుకొని, ఇప్పుడు డబ్బులు లేవే అది అని అంటే, నేను ఇట్లా కేసు దాకా పోయినా, అప్పటికి కూడా నేను కేసు దాకా పోలేదు, ఎప్పుడైతే మీ ఊరికి వచ్చిందని తెలిసినాకనే నేను కేసు దాకా పోయినా అని చెప్పేసి ఇదంతా చెప్తా, ఇక్కడికి వచ్చి ఇట్లా చెప్తాను ఏందిరా, లేపుకొని పోయిందంటే, మరి లేపుకొని పోయినప్పుడు జైలుకి ఎవడు పోతాడు బావా, వాడు వచ్చి పరకాల జైల్లోనే కూర్చున్నాడు, మరి మీకు డౌట్ ఉంటే మీరు రాండి, మరి ఇక్కడ స్టేషన్ లో మాట్లాడిస్తాను నేను అంటే, లేదురా అట్లా కాదు, నీ గురించి నాకు తెలియదు కదా, కాకపోతే వీడు అంతా ఎగిరి ఊరంతా అంత భూమి భూమి చేసిండు నీ మొగడు, పిల్లలకు ఇటు రావడానికి ముఖం ఉంటదారా, అట్లా చేసిండు అంతే కదా అని చెప్పి ఆయన బాధపడతాడు. నేను ఆఖరికి అన్నా, నేను ఆమె దగ్గర పోయి మాట్లాడుకోండి, మీరు గీడికొచ్చుడేంది, వాళ్ళు ఇద్దరు విడిపోయారు, నీకు సంబంధం లేదు అంటే, వీడు మధ్యలో వచ్చి నువ్వు మాట్లాడుకుంటాం అని చెప్పేసి మన ఇంటికి పోయి వీడియో చేసి అక్కడ మొత్తం ఆగమాగం చేసి వచ్చిందా. కాదు, ఈమెతో పాటు వెళ్ళింది ఎవరెవరమ్మా? ఇప్పుడు నీది రికార్డ్ అవుతుంది, కాల్ రికార్డ్ అవుతుంది, నేను ఇది రికార్డు కూడా పెడతాను. నేను ఎవరెవరు వెళ్ళిందంటే రజనీతోటి? ఇద్దరు మొగోళ్ళంట మేడం, నల్లగా పొట్టిగా ఉన్నాడంట, ఇంకొకటి పొడుగ్గా ఉన్నాడంట, పేరు తెలీదా? కార్ తీసుకొని వెళ్ళంట. ఏది ఇప్పుడు నువ్వు మొన్న సెటిల్మెంట్కి పోలీస్ స్టేషన్లో 5 lakhs ఇస్తాము, కేసు వాపస్ తీసుకోమ్మా అని చెప్పేసి ఎవరు అన్నారు అని చెప్పేసి అన్నావు, తనేనా? తను కాదు, వీళ్ళు వీడియోగ్రాఫర్ లేనంట ఇద్దరు. ఇప్పుడు ఈమెతో పాటు వెళ్ళింది వీడియోగ్రాఫర్సా? ఈమె నాకు తెలిసి ప్రశాంత్ అనే అబ్బాయి అయితే ఎప్పటికి ఉంటాడు మేడం. ఓకే. ఆ ప్రశాంత్ అనే పిల్లగాడు, ఇంకో పర్సన్ ఎవరో నాకు తెలియదు, మరి శ్రీకాంత్ అనే అబ్బాయా లేకపోతే ఈయన ఎవరో నాకు తెలియదు, మనం చెప్పొద్దు కానీ, కారు మాట్లాడుకొని ఆ ఊరికి పోయి ఆడ అజ్జేసినాక ఇప్పుడు వాడే బాధ్యుడై నా దగ్గరకు వచ్చి నాకు న్యాయం చెయ్యండి అని ఎట్లా అబద్ధం పుట్టిస్తుంది మేడం? ఇలాంటి ఆమె మీడియాలో ఎందుకు ఉండాలి? అవును, ఈమె రిపోర్టర్ ఎందుకు అవుతుంది, జర్నలిస్ట్ ఎందుకు అవుతుంది మేడం? ఈమెకు జర్నలిస్ట్ పదవి వచ్చిందంటే ఇంకెంతమంది జీవితాలు నాశనం చేస్తుంది, ఎంతమంది పిల్లల జీవితాలు నాశనం చేస్తుంది మేడం? ఆమె జర్నలిస్ట్ ఎక్కడమ్మా, ఆమె అట్లా చెప్పుకుంటూ తిరుగుతుంది కానీ ఆమెకు నాకు సంబంధం లేని ఊరికి పోయి నా పిల్లల కాడ భవిష్యత్తు లేకుండా చేసింది. అవునవును. ఇప్పుడు ఎవరి పరువు ఎవరు తీసిండు? ఇప్పుడు మా స్టేషన్ లో అయితే ఎవరైందో అర్థమయ్యే కదా కేసు ఫైల్ అవుతుంది. అంత ఎంక్వైరీ అయ్యింది, పోలీసు వాళ్ళు అంత తొందరగా తీసుకుపోయి అలా పెట్టారు కదా. అదే కదా, ఊరూరికి ఎందుకు నేను 10 లక్షలు పట్టుకొని వాడు లేపుకొని పోయినప్పుడు నువ్వు ఎట్లా మరి వాడు జైలుకి పోయింది. ఇప్పుడు నా భర్త ఇన్ని రోజులు నా భర్తకి ఏం తెలియదు, ఆమె బ్లేమ్ చేస్తాంది, ఆమె పెడతాందని మాట్లాడినా, మరి భర్త తెలియదు, నీ భర్తను లేపుకొని 10 లక్షలు పట్టుకొని నేను ఎట్లా పోయినా, నువ్వు నా మాజీ భర్త దగ్గర పోయి మాట్లాడినావు నువ్వు
అవును, వాడికి 5,000 ఇచ్చి 5,000 ఇచ్చి నీకు నచ్చినట్టుగా నువ్వు వాయిస్ తీసుకొని వస్తావా? మరి వేసుకోలే కదమ్మా తన ఛానల్లో, ఆర్ఎన్టీవీ ఛానల్లో అయితే ఏంటి, సో కాల్డ్ జర్నలిస్ట్ అని పెట్టుకున్నటువంటి ఇన్స్టాగ్రామ్లో ఏదైతే ఉందో జర్నలిస్ట్ అని పెట్టుకుంది కదా, మరి అందులో అయినా వేసుకోవాలి కదా. మహిళలకి ఎక్కడ అన్యాయం జరిగితే నేను అక్కడికి వెళ్ళి నేను గలం విప్పుతా అని చెప్పేసి అని అంటుంది. మరి ఆమె దాంట్లో ఎందుకు వేసుకోలేదు, ఆర్ఎన్టీవీ ఛానల్లో ఎందుకు వేసుకోలేదు? అదే అంటాను మేడం, వీళ్ళు కరెక్ట్ ఉంటే నువ్వు ఆ రోజే వేయాలి కదా. అదే కదా, అంతా కరెక్ట్ ఉండి వాడు బాధ్యుడు అయితే వాళ్ళు మోసం చేసి ఈమె ఇట్లా ఆడియోని కట్ చేస్తుంది, ఆమె వరకే వేసుకుంటుంది అని చెప్పేసి అనే మొత్తం రికార్డ్ చేసి కొంతమంది ఎవరైతే సీనియర్ జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళందరికి పంపించిన నేను. గతంలో కూడా ఏదో సిచ్యువేషన్ జరిగితే కూడా ఇట్లా అంటే అవతల పర్సన్ వాయిస్ పెట్టిందంట, కానీ ఈమె అన్న మాటలన్నీ కట్ చేసేసి రికార్డ్ చేసి అందరికి ఫార్వర్డ్ చేసిందంట. సో మేబీ అట్లా ఏమైనా జరుగుతుందేమో అని చెప్పేసి నేనేం చేసిన, ఫుల్ రికార్డ్ చేసేసి అది కాస్త నేను కొంతమంది సీనియర్స్ తెలిసిన వాళ్ళు కొంతమంది బ్రదర్స్ ఉన్నారు వాళ్ళకి ఫార్వర్డ్ చేసేసిన. నేను చూసిన ఇప్పటిదాకా పెడుతుందా లేదా అని చెప్పి చూసిన, పెట్టలేదు కదా, నేనే పెడతాను నా ఛానల్లో. ఎందుకు పెట్టాను మేడం, కరెక్ట్ అక్కడ ఏమున్నాయి ప్రూఫ్స్ పెట్టడానికి? ఇప్పుడు ఆడనే 2 రకాల మాటలు వచ్చినాయా? ఇప్పుడు మా బావ అయితే మాకు పాలోళ్ళే, వాళ్ళు అందడే కదా. అవును, అయినా కూడా ఆయన నాకు ఎందుకు సపోర్ట్ చేయాలి? నా క్యారెక్టర్ ఏందో తెలుసు, నేనేందో తెలుసు, వాళ్ళతో ఎంత గొడవలని, ఎట్లా విడిపోయినా, వాడు ఎట్లా టార్చర్ చేసిన అన్ని తెలుసు. కాదమ్మా, అసలు ఇక్కడ అర్థం కావట్లేదు. ఈ అమ్మాయి ఇప్పుడు తప్పేం చేయలేదు అన్నప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చేయడం ఏంటి? పోలీస్ స్టేషన్లో మళ్ళీ ఎవరినో పంపించి 5 lakhs ఇస్తాము, కాంప్రమైజ్ అవ్వు, కేసు వాపస్ తీసుకోమని వేరే వాళ్ళని పంపించడం ఏంది ఈమె రాకుండా? అంటే ఈమెకి ఎవరు రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారో ఏంటో కానీ ఆమె పరువు ఆమెనే తీసుకుంటుంది, ఎవరు తీయాల్సిన అవసరం లేదు మేడం. ఇప్పటికి కూడా నా వెనుకాల ఒక మనిషి ఎప్పటికి తిరుగుతాడు. నేను ఎక్కడ ఏం చేస్తున్నా, ఎలా పోతున్నా, ఏం చేద్దాం అనుకుంటాను, మరి చంపుతుంది కావచ్చు, చంపుతామనే తిరుగుతాను కావచ్చు, మరి చంపని. ఎందుకంటే నా వైపు తప్పులేదు, న్యాయం ఉన్నది కాబట్టి నేను న్యాయంగా నిలబడి ఇంత దూరం తెచ్చుకున్నా నేను. అంతే కదా. మరి నువ్వు రాలే స్టేషన్ కి, నువ్వు అన్నావు కదా ఏమని, నా మొగడి తప్పు అయితే నేనే తీసుకొని కూర్చోబెడతా అని చెప్పిన. అవును అవును, అప్పుడు ఎందుకు మన ఇద్దరితో ఇప్పుడు మాట్లాడేటప్పుడు కూడా ఆమె ఆడియోలో ఏమన్నది, నేను అసలు ఏం తప్పు చేయలేదు, నేను ఎక్కడైనా తిరుగుతూనే ఉంటాను, అటు ఏపీ అయితే ఏంటి ఆంధ్రప్రదేశ్, ఏపీ ఆంధ్రప్రదేశ్ రెండు ఒకటే, ఏపీ అయితే ఏంటి ఆంధ్రప్రదేశ్ అయితే ఏంటి అని చెప్పేసి అని మాట్లాడతలేదా, తెలంగాణ అయితే ఏంటి, లోకల్ నాన్ లోకల్ మొత్తం తిరుగుతూ ఉంటా, నాకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయని, నాకు కాలు వంకర చేయి వంకర ఇదంతా డజన్ మ్యాటర్, మనకు అవసరం కూడా లేదు. కానీ ఇంత తిరుగుతున్నామే తన భర్త ఇంట్లో భర్త ఎవరైతే ఉన్నారో తను తప్పు చేస్తాడు ఇట్లా అని చెప్పేసి తెలియదా? ఎంత దబాయించింది అందులో. సరే దబాయించింది పోనీలే అనేసి అని అనుకున్నాను. ఇవన్నీ ఇప్పుడు ఆడియోస్ రిలీజ్ చేస్తున్నా. కొంతమంది కామెంట్, ఎవరో కొంతమంది కాదు ఎవరో ఆమెకి సపోర్ట్ చేసే వాళ్ళు పెట్టిండ్రు, ఇక తెల్లారు లేస్తే ఇదేనా ఇంకా వేరే వార్త లేదా అనేసి అంటే, నేను రోజుకి ఏది సెన్సేషనల్ వస్తుంది అని చెప్పేసి వార్తలు వెయ్య. నేను ఏదైనా ఒకటి పట్టుకుంటే అది ఎంతవరకు తాడో పేడో మంచా చెడా అనేది బయటపడేదాకా నేను అదే వేస్తా. అవునా కదా. ఇప్పుడు వాళ్ళ నాన్న మధ్యలో ఒక పర్సన్, వాళ్ళ ఫ్రెండ్ రాజేష్ ఫ్రెండ్ నాకు కూడా తెలుసు. ఆ అబ్బాయికి నిన్న సాయంత్రం ఫోన్ చేసి, ఈమె వెనకాల ఎవరున్నారు, ఈమె ఇంత దూరం ఎట్లా తిరుగుతుంది, ఈమెకి ఎవరు సపోర్ట్ చేస్తారు, నేను కూర్చొని మాట్లాడతా అని చెప్పిన అమ్మాయికి. చెప్పినప్పుడు ఆ అమ్మాయి నాకు ఆపరేషన్ ఉంది, గొంతు ఆపరేషన్ ఉంది, 4 రోజులు ఆగు అంటే 4 రోజులు ఆగిన మేడం. నేను ఆగినాక ఫోన్ చేస్తే వాళ్ళ నాన్న ఫోన్ లో కూడా రాజేష్ బ్లాక్ లిస్ట్ పెట్టిండు నా నెంబర్. పెట్టిన తర్వాత నేను మా పాప నెంబర్ తో ఫోన్ చేసి, అంకుల్ నేనైతే మీరు మాట్లాడుతున్నారని 2 రోజులు ఆగిన, ఇప్పుడు నాతో అయితలేదు, ఎందుకంటే నన్ను ఎక్కడ పట్టి అక్కడ బ్లేమ్ చేస్తుంది రజని, నేను డైరెక్ట్ స్టేషన్ కి వెళ్తున్నా, స్టేషన్ లో కూడా నాకు న్యాయం జరుగుతుంది, నేను మీడియాకి వెళ్తా అని చెప్పిన. చెప్తే ఆయన ఏమన్నాడమ్మా, అమ్మా నేనేం చెప్పినా వాళ్ళు వినట్లేదు, వాళ్ళు భార్య భర్తలాట, నిన్ను ఏదైనా చేస్తారట, వాళ్ళకి ఆ సత్తా ఉన్నదని నాతో నా కూడా సవాల్ చేసింది, నీ ఇష్టం వాళ్ళ ఇష్టం అమ్మ ఏమన్నా చేసుకోండి అని చెప్పేసి వాళ్ళ మామయ్య చెప్పిండు, రాజేష్ వాళ్ళ నాన్న. సరే అంతతో ఊపుకున్నా. ఇక నిన్న సాయంత్రం వీళ్ళు ఏం మాట్లాడుకున్నారంటే, వాన్ని పరకాల జైలు వేసిళ్ళు, ఇప్పుడు నా కోడలు ఏం చేసింది, నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడితే నేను నా బిడ్డ చస్తాం, నా పరువు పోతుంది, నువ్వు చేయబట్టి నీ పేరు నీ ఫ్యామిలీ పేరు రాసి నేను నా బిడ్డ సూసైడ్ చేయాలి, నా బిడ్డను కూడా చంపుతా. ఎవరు అంటున్నారు? రజని అంటుందా? రజని ఎవరితో అంటుంది? మహిళా స్టేషన్ కి వచ్చేటప్పుడు రాజేష్ ని
కూర్చోబెట్టి వాళ్ళ అత్తమ్మ కూర్చోబెట్టి వాళ్ళ అమ్మ నాన్న రజని వాళ్ళ అమ్మ నాన్న కూర్చోబెట్టి ఈ మ్యాటర్ చెప్పిందంట. నువ్వు స్టేషన్ పోయినావు వచ్చినావు అంత చేసినావు, నువ్వు స్టేషన్ లో మేడం అడిగినా కూడా నీ నోరు తెరపద్దు, నువ్వేమన్నా మాట్లాడతా మాత్రం నా బిడ్డ నేను చచ్చిపోతాను. ఇప్పుడు ఈ విషయాలు నీకెవరు చెప్పిండ్రు వాళ్ళు అట్లా అన్నారని? ఈ విషయాలు రాజేష్ వాళ్ళ నాన్న రాజేష్ వాళ్ళ ఫ్రెండ్ తో చెప్పిండు. ఆ అబ్బాయి నాకు ఇప్పుడు ఏమున్నారు మేడం, ఇప్పుడు మీరు న్యాయంగా ఉన్నారు కాబట్టి మీరు తెలిసిల్లు, ఆమె ఇప్పుడు వాళ్ళ నోరు ముప్పించి తీసుకుపోయి అలా కూర్చోబెట్టింది. వాళ్ళ పరిస్థితి ఏంది? తప్పు ఏనోడు ఎవడున్నాడు, తప్పు చేసిండు కావచ్చు, వాడు ఒప్పుకుని కావచ్చు, అవును నేనున్నా నేను కాపాడుతా నువ్వు అంత మాట్లాడుతూ నేను రక్తాన్ని బెదిరించి ఈ రోజు వాళ్ళని తీసుకుపోయి జైల్లో కూర్చోబెట్టింది. అది ఆ దొంగ బట్టి నా కొడుకు ఇలా జైలు వేయండు అని చెప్పేసి వాళ్ళ నాన్న ఫోన్ చేసి నాకు చెప్తాను మేడం అని అబ్బాయి చెప్తున్నాడు. మీకు చెప్పమని చెప్పేసి అని అతనితో చెప్పిండా వాళ్ళ నాన్న? ఇప్పుడు అంతే కదమ్మా, వాస్తవమే కదా. ఇప్పుడు ఇంత నీకు తెలిసే జరిగింది తప్పు, రజనీకి తెలిసే జరిగింది తప్పు. ఇక్కడ ఆమె ఆడియోస్లో అన్నీ అర్థమైతేనే ఉంది, కవర్ చేయడానికి ప్రయత్నించింది. సో అప్పుడే నువ్వు ఏదైతే ఉందో భర్తని హద్దుల్లో పెట్టుకుంటే అయిపోయేది. లేదు అంటే కనుక కొంత టైం ఇచ్చేసి నువ్వేం చేసుకుంటావో నాకు తెలియదు, సెటిల్మెంట్ చేసుకుంటారా, ఇది మాత్రం రచ్చకెక్కితే కనుక స్టేషన్ దాకా వెళ్తే కనుక బాగోదు అని చెప్పుకున్నా అయిపోయేది. కానీ అతన్ని పక్కన పెట్టించుకొని బిడ్డతోటి తన మీద ఒట్టు వేయించుకొని తనని ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేసినట్టు చేసేసి తీరా నేనే చూసుకుంటా, నాకు ఎమ్మెల్యేలు తెలుసు, వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు అని చెప్పేసి ఏం చేసిందమ్మా, భర్తను తీసుకెళ్ళి పాపం ఈ రోజు పోలీస్ స్టేషన్లో పెట్టించింది. తను చేసిన తప్పే కావచ్చు, కానీ నువ్వు ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండేది ఉంటే ఈరోజు ఇంత తతంగం అయ్యేదా? ఎందుకురా, ప్రెస్ క్లబ్లో ఉన్నారు చాలామంది సీనియర్స్ ఉన్నారు, జర్నలిస్టులు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి అన్న ఇట్లా జరుగుతుంది ఏదైనా ఒకటి పెద్ద మనుషులుగా మీరు కూర్చోండి, సెటిల్మెంట్ చేయండి, నా భర్త ఇలా చేస్తున్నాడు, మరి అమ్మాయిని ఇలా ఆగం చేసిండు అని చెప్పేసి అని అంటున్నారు, మరి ఎంతవరకు వాస్తవమో నిజాలేంటో మీరు తేల్చండి, ఇన్ని సంవత్సరాల నుంచి మీరు మీడియాలో ఉన్నారు కదా, నాకు న్యాయం చేయండి అన్న అనేసి అంటే ఎవరైనా చేయకపోదురా? ఎందుకు చేయరు మేడం, ఎందుకు చేయరు? నువ్వు మాట్లాడలేదు చేయలేదు నేను చూసుకుంటా అని చెప్పి ఇవాళ నీ పలుకుబడి పోతుంది, నీ పొగరు అనుకుతుంది, నీ ప్రతి ఒక్కటి నువ్వు చూసుకొని ఆ మనిషిని తీసుకుపోయి అలా కూర్చోబెట్టినావు. ఇప్పుడు నువ్వు నష్టపోయినావా నేను నష్టపోయినా? అదే కదా ఆమె చేసిన మిస్టేక్ ఏంటంటే నేనున్నాను, నేను ఏమైనా చేస్తాను, ఏది కాకుండా చేస్తాను అనేసి అన్నది. ఆపగలిగిందా? 26కి అయిన ఏదైతే ఎఫ్ఐఆర్ అయిందో భర్త మీద ఆపగలిగిందా? పోక్సో కేసు మీద ఆపగలిగిందా? కనీసం స్టేషన్కి వచ్చిందా? భర్తను తీసుకొచ్చినాక స్టేషన్కి వచ్చిందా? రాలేదు. ఇవాళ ఎందుకు మన వీడియో చేయడానికి వెళ్ళింది కదా, ఎక్కడికో వెళ్ళింది తను. అంటే కావాలని నీ భర్తను ఇప్పుడు నేను అంటే నా మీద మొత్తం పోవాలని ఇప్పుడు ఈమె చేసినందుకు పోయి అలా కూర్చున్నాడు, నాకు సంబంధం లేదు అన్నట్టుగా నువ్వు తిరుగుతాను. కానీ ఇంత దూరం తెచ్చింది ఎవరు? 4 గోడల మధ్యలో నేను ఎన్నిసార్లు మొత్తుకున్నా మేడం, ఇప్పటికైనా వచ్చి కూర్చొని మాట్లాడు. నేను అన్నిసార్లు మొత్తుకున్నా. అంటే నువ్వు ప్రాణంతో ఉంటాయి కదా, ఇప్పుడు నన్ను రెచ్చగొట్టి ఇదంతా చేసి ఆ మనిషిని అలా పెట్టించినావు. ఇంకొక మహానుభావుడు ఎవరో కామెంట్ పెడతారమ్మా, ఏమని అంటే తల్లిని రోజులు తల్లిని చేసిన అనేది ఇప్పుడు బిడ్డని అనకూడదు ఆ పదాలు. నేను అలా కామెంట్ పెట్టిండు. నిజంగా వాళ్ళకి లిటరల్గా ఎట్లా పెడుతున్నారో కామెంట్స్ అయితే నాకు అర్థమైతలేదు అసలు. వారాహి ఫ్యాషన్స్ అంట, మరి ఆమె ప్రమోషన్స్ చేసిన వాళ్ళు ఎవరో మనకు తెలియదు, కానీ చేతిలో సెల్ ఉంటే చాలు, నెట్ ఉంటే చాలు, ఇష్టం వచ్చింది కామెంట్ పెట్టేయడమే. పెట్టుకొని మేడం, అందరికి ఆడపిల్లలు ఉన్నారు, అక్క చెల్లెలు ఉన్నారు, అమ్మ మనం కూడా ఒక ఆడదాన్ని కడుపుల నుంచి వచ్చినోళ్ళు. అరే తప్పు చేసింది అని నిన్ను అంటుంది. నేను కూడా అదే అన్నా కదా వీడియోలో, తప్పు నువ్వు చేసినావమ్మా అని చెప్పేసిన. ఆమె అదే అంటుంది, మొగోడు ఎన్నో చెప్తాడు, ఎన్నో చేస్తాడు, భార్య ఉన్నది, కూతురు ఉన్నది అన్నాక ఎట్లా వస్తుంది అనేసి అని అంటాడు. మరి నీ భర్త ఎట్లా పోయింది ఆమె దగ్గరికి అనేది మాత్రం క్వశ్చన్ రావట్లే ఆమె దగ్గర నుంచి. అంటే నువ్వు భార్య ఉంది, నువ్వు దేశాలు పట్టుకొని తిరిగి నడుము నొప్పి అని అదని ఇదని, నువ్వు డైరెక్ట్ నా ఇంటికి పంపించిన రోజు భార్య లేదా? ఫోన్ చేసి మాట్లాడిన రోజు, వీడియో కాల్ మాట్లాడిన రోజు నా భార్య లేదా? నీ భార్య కాదా? నువ్వు దాని పక్కకి ఎందుకు కూర్చున్నావు, దాని ఇంకెందుకు అన్నావు అని అడిగేదాన్ని కాదా నువ్వు? ఈ రోజు భార్య నేనున్నా అని చెప్తాను. మరి ఈ 6 సంవత్సరాల నుంచి నువ్వు ఎక్కడ పోయినావు? ఏ బొందల గడ్డలో పోయినావు? నీకే రోగం లేదా? తీయనా చిట్టీలన్నీ బయట పెట్టు. ప్రజా సమస్యలు తీర్చడానికి బయటకు వెళ్తుందంట కదమ్మా. మహిళలు ఎంతో మంది స్టేషన్కి వెళ్తే మొత్తం కౌన్సిలింగ్ ఇచ్చి బయట తీసుకొచ్చిందట కదా. మరి ఇంత పబ్లిసిటీ ఏ మహిళ గురించి కాలే కదా మేడం? అదే కదా, ఇంత నువ్వు తెల్లని దాకా పోయి స్టేషన్లో కొంటే ఆడోళ్ళకి ఇబ్బంది కాకుండా తీసుకొచ్చినావు. మరి నీ ఇంట్లో సమస్య నువ్వెందుకు బయట పెట్టుకోలేదు ఈ రోజుల నుంచి వెళ్ళి? న్యాయం వైపు నిలబడే గలం గంగా ప్రవాహం. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్. ఇది ప్రజా వేదిక.